శ్రీ శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలోని లక్ష లింగాలు తయారు చేయడానికి చూద్దాము. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా భక్తులు చూడండి ఎంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటారు. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చేసుకోవచ్చు. అది మా నెంబర్ పెడతాను, నెంబర్కి ఫోన్ చేయండి. కంపల్సరీగా చేస్తే మీరు సేవ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. శతవనిపాలమ్మా, మీదమ్మా? అందరూ 7 శతవనిపాలెం నుంచే. దీని గురించి స్టోరీ అని చెప్తారమ్మా? చేస్తానని మొక్కున్నారంట. అది ఇక్కడ అందరికీ చేసి రేపు కార్తీక మాసం చివరిన కాశీలో గంగలో నిమజ్జనం చేద్దామని అనుకున్నారు. అతని పేరమ్మా? ఆయన పేరు తెలియదు, మెన్షన్ చేయలే మాకు. అయితే మాకు మా మేడం గారు, హరి మేడం గారు మాకు గ్రూప్లో చెప్పి వెంకటలక్ష్మి గారి ద్వారా వచ్చింది కోట్లింగాలు చేయడానికి. ఇలాగనా మనకి మా ఊరి తరపునే ఎన్ని లింగాలమ్మా? మరి ఎన్ని చేశారు? మేము ఇవాళే వచ్చామండి. నిన్న 5,000 చేశారట మేడం గారు చెప్పారు. 5,000 నిన్న 5,000 అంట వెంకటలక్ష్మి గారు మొన్న ఒక దగ్గర. ఓకే ఓకే. ఇది చెయ్యాలంటే అలా తీసేసి నీట్గా రాస్తే ఎవరి నూనె వాళ్ళు ఎవరి పల్లి వాళ్ళు తెచ్చేసుకున్నాం. నేను తెచ్చేసుకున్నాను. ఎవరో కానీ తప్ప అయిపోతుంటారు. అలా ఓపెన్ చేయాలా? శివలింగాలు అలా వచ్చాయి. ఓకే, కానీ 30,000 అయినా ఉన్నట్టు ఉన్నాయి ఇప్పటికి. నేను ఒక్కరోజు మరి ఎక్కడి నుంచి వచ్చారు? కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర. అది కనకమహాలక్ష్మి టౌన్ కొత్త రోడ్. కనకమహాలక్ష్మి టెంపుల్ మీరునా? ఓకే ఓకే. మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్త రోడ్, టౌన్ కొత్త రోడ్. మేడం గారు మీరు పోస్ట్ ఆఫీసా?
మద్దిలపాలెం. మద్దిలపాలెం మేడం. మేడం గారు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హెచ్బి కాలనీ. హెచ్పి కాలనీ. మీరు మేడం గారు? అది జ్ఞానాపురం రైల్వే స్టేషన్. రైల్వే. మరి మీరు? నాది అదే సేమ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్. న్యూ కాలనీ. న్యూ కాలనీ కాదు, జ్ఞానాపురం. 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 నేను హెచ్బి కాలనీ. ఓకే. నేను తీసుకొచ్చాను అందరినీ. ఇంకా తీసుకొచ్చారు అందరినీ. మన ఇష్టమే, 2 గంటలన్నా చేయొచ్చు, 3 గంటలన్నా.